నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ అనిల్. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు అనేది చాలా పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే 2024 ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగాల్సి ఉండే. మరి అప్పుడున్న దృష్ట్యా ఎన్నికలకు కొంత పార్లమెంట్ ఎన్నికలు రావడము, అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడము, బడ్జెట్ సమస్య ఉండడము, కొన్ని విషయాలు ఆధారంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పోస్ట్ పోన్ చేసేసి గెస్టెడ్ పాలన అయితే గ్రామాల్లో అయితే నడిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. మరి ఇంకా ఎప్పుడు మరి సర్పంచ్ ఎన్నికలు అన్నట్టు కూడా కొంత ప్రశ్నార్థకమైన మనకైతే కనబడుతూ ఉంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ కులగణన చేద్దాము, మీరెంతనో మీకంత రిజర్వేషన్ కల్పించాలి అన్నట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కులగణన కోసం సర్వే చేపట్టింది. దానిలో భాగంగానే సర్వే కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది. దానికి సంబంధించిన న్యాయబద్ధమైన సలహాల కోసము హైకోర్టుని సంప్రదించబోతుంది మరి గవర్నమెంట్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. క్యాబినెట్ మినిస్టర్ ఫిబ్రవరి 3-4 తేదీలలో కూడా క్యాబినెట్ మినిస్టర్లు అందరు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఆమోదం అంటే సర్పంచ్లకు సంబంధించిన ఎన్నికల కోసం ఒక డేట్ని ఫిక్స్ చేసి దాన్ని ఆమోదం చేద్దాం అన్నట్టు కూడా చూస్తూ ఉంది కాంగ్రెస్ మినిస్టర్స్. కానీ దీనిలో ఇంకా కొంతమంది ఇంకా పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ కూడా కనబడుతూ ఉన్నాయి అన్నట్టు కూడా ఒక వార్త వస్తూ ఉంది. కానీ ఎట్టకేలకి మార్చి 15 లోపే సర్పంచ్ ఎన్నికలు చేపట్టాలి అన్నట్టు కూడా చూస్తూ ఉంది. ఎందుకంటే మార్చి తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి, 10వ తరగతి ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఇవి దాదాపుగా సర్పంచ్ ఎన్నికలు ఏ ఎన్నికలైనా కానీ పాఠశాలలో నిర్వహిస్తారు, ఎన్నికలు కూడా అక్కడనే ఓటింగ్ ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలపైన ఆలోచిస్తూ ఉంది గవర్నమెంట్. దాంట్లో భాగంగానే 10th క్లాసు ఎగ్జామ్ కంటే ముందే ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్నట్టు కూడా అధిష్టానం చూస్తూ ఉంది. మరి వీటికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. అదేవిధంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించి పెంపు కోసం కావచ్చు, లేకుంటే రిజర్వేషన్లు ఏ విధంగా ఉండబోతూ ఉంది, అదేవిధంగా ప్రతి మండలానికి 5 ఎంపీటీసీ ఉండే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేయాలన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఏదైతే మండలానికి ఎంపీటీసీల సంఖ్య తక్కువ ఉన్న మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎంపీటీసీల సంఖ్య జనాభాను బట్టి కూడా పెంచాలన్నట్టు కూడా అధిష్టానం చూస్తూ ఉంది. ఎట్టకేలకి మార్చి 15 లోపైతే మరి సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా అన్నీ ఒకేసారి జరిగే సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉంది. కొద్ది కాల వ్యవధిలో అంటే 2-3 రోజుల వ్యవధిలోనే మరి సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా స్థానిక సంబంధిత ఎన్నికలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే ఉంటాయన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. వీటి అన్ని అంశాలకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా సీరియస్గా ఉంది. ప్రజలకి వాళ్ళు ఇస్తున్న 6 గ్యారెంటీలు కూడా ప్రజలకి అందించే ధ్యేయంగా వెళ్తూ ఉంది. అదేవిధంగా 27వ తారీఖు కూడా సోమవారం కూడా ఇంకొక 4 హామీలు కూడా నెరవేర్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. దాంట్లో కొంత ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ పథకాలు వెళ్ళే విధంగా చర్య తీసుకోవాలన్నట్టు కూడా కాంగ్రెస్ అధిష్టానము తెలంగాణ సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారులకి ఆదేశించడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఏవైతే ఇస్తామన్న హామీలు కూడా ప్రజలకు చేరవేసే పనిలో అయితే అధికారులు ఉన్నట్టు కూడా మనకైతే కనబడుతూ ఉంది. ఇవన్నీ అంశాలు కూడా క్యాబినెట్ చర్చించబోతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ 2-3 రోజులలో కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా ఉండబోతూ ఉంది. తెలంగాణ సీఎం కూడా మరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, అభివృద్ధి కూడా కొంత చాప కింద నీళ్ళలాగే ఉండిపోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అభివృద్ధి వేగంగా అవ్వాలి అంటే మరి ఎన్నికలు కూడా త్వరగా పెట్టాలనే ఆకాంక్ష తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నట్టు కూడా కనబడుతూ ఉంది. ఎట్టకేలకి మార్చి 15 లోపు సర్పంచ్ ఎన్నికలు ఉండబోతూ ఉన్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్ కంటే ముందే నిర్వహిస్తామన్నట్టు కూడా కాంగ్రెస్ అధిష్టానము చూస్తూ ఉంది.